హాయ్ అండి. ఒక 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. అందులో ముందుగా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఈ మగ్గం అంటే అంత హెవీ మగ్గం వర్క్ కాదండి. చాలా సింపుల్ మగ్గం వర్క్ అండి. అక్కడక్కడ ఫ్లవర్స్ మాత్రమే వేయించుకున్నారు వీళ్ళు. అందులోనూ మరి కొంచెం సెల్ఫ్ కలర్ అవ్వడం వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. కానీ రియల్ గా అయితే సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది బ్లౌజ్. చాలా సింపుల్ గా అక్కడొకటి ఫ్లవర్స్ మాత్రమే వేయించుకున్నారు వీళ్ళైతే. అండ్ వీళ్ళు శారీలోని బ్లౌజ్ పీస్ పైన ఇలా వర్క్ చేయించుకున్నారు. మరి సేమ్ ఎగ్జాక్ట్ షైనింగ్ తోటి బ్లౌజ్ పీస్ బయట దొరకదని చెప్పేసి శారీ క్లాత్ పైన చేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న ఈ ఎల్లో కలర్ బ్లౌజెస్ అండి. 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాను 1 మీటర్ క్లాత్ లోనే. స్మాల్ పఫ్ తోటి ఇలా ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టయితే స్టిచ్ చేశాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా టిక్లీ సింబల్ ఇచ్చేసానండి. వీళ్ళొక ఫోటో చూపించారు ఫ్రంట్ స్టార్ నెక్ అండ్ బుగ్గ హ్యాండ్స్ ఇది. సో ఆ ఫోటోలు ఉన్నలానైతే స్టిచ్ చేశాను. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ లో కుట్టేశాను సింపుల్ గా. అండ్ ఇది 1 మీటర్ క్లాత్ లోనే 2 బ్లౌజెస్ కుట్టడం వల్ల నాడలకు అసలు క్లాత్ సరిపోలేదండి డోరీస్. సో ఇంకా నా దగ్గర ఉన్న క్రేప్ క్లాత్ యూజ్ చేసి అయితే ఈ విధంగా డోరీస్ పెట్టాను ఈ 2 బ్లౌజెస్ కి కూడా. ఇలా క్లాత్ సరిపోకపోతే రెడీమేడ్ కూడా దొరుకుతాయండి, అవి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ కస్టమర్ కి అవి నచ్చవు. అంతేనండి, బాయ్.